మరొక బుధవారం ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొక గృహాన్ని దర్శించలేకపోయినా ఈ రీతిగా అనేక గృహాల్లోనికి ఈ టెక్నాలజీ ద్వారా ప్రవేశించగలిగిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో గృహ కూడిక సమయంలో కూడుకొని దేవుని సన్నిధిలో వారి వారి ఇళ్లల్లో కనిపెడుతూ ఉన్న బిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో చురుకుగా సమయానికి కొంతమంది కూర్చుంటున్నారు. 7 గంటలంటే 7 గంటలకి కొంతమంది ఆయా గృహాల్లో సమకూడి కొన్ని పాటలు పాడి ప్రార్థన చేసుకుని తర్వాత దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మీకున్న ఆసక్తిని బట్టి కొంతమంది కొన్ని పనుల భారాన్ని బట్టి కొన్ని ఆ షెడ్యూల్స్ని బట్టి వేరే సమయంలో వినడం కూడా ఒకవేళ అదే సమయానికి కూర్చోలేకపోయినా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం పోయిన ఆదివారం గత 50 రోజులుగా మనం ఈ లాక్డౌన్లోకి వెళ్ళిపోయి గడపడానికి తర్వాత ఈ 8వ బుధవారం ఒక గృహానికి మరలా తిరిగి వెళ్ళలేకపోయినా ఈ రీతిగా మనం గృహకూడిక సందర్భంగా కూర్చోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి సాయంకాల సమయంలో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొంతమంది ఫోన్లు చేసి 2-3 గత 2 దినాల్లో అయ్యా మా ఉద్యోగం పోయింది, ఏం చేయాలి, ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. చాలామంది ఉద్యోగ విషయమై సంపాదన విషయమై. ఇంకొక బ్రదర్ ఫోన్ చేసి అయ్యా మాకు 30% శాలరీ కట్ చేశారు, ఇన్కమ్ లేని కారణంగా అని ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని అన్నారు. ఇంకొక తండ్రి ఫోన్ చేసి అయ్యా మా అబ్బాయికి చెక్ పెట్టారు, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, ఎనీ టైమ్ యూ మే రిసీవ్ ఏ మెయిల్ ఆస్కింగ్ టు టర్మినేట్ యువర్ సర్వీసెస్, అంచేత సిద్ధంగా ఉండండి అని ఒక తండ్రి ప్రార్థన చేయడం, ఫోన్ చేసి ప్రార్థన అంశాన్ని తెలియచేయడం జరిగింది. ఈ రీతిగా జీవనం అంతా కూడా స్తంభించి ఏ విధమైనటువంటి భవిష్యత్తును కూర్చున్నటువంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలోనికి నెట్టివేయబడ్డామా అనేటటువంటి సంగతి. చాలామంది వృద్ధులు ఆరోగ్యం ఈ సమతుల్యత కోల్పోయి రకరకాలుగా బాధపడేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. మేము పోయినసారి మన ఆదివారం మనం ధ్యానం చేసిన అంశం ఏంటంటే సమస్తము వ్యర్థము అని ప్రసంగి చెప్తున్నాడు అనే మాటలు మనం ధ్యానం చేసాం. అంతా వ్యర్థమైపోయినట్లుగా సంపాదించుకున్నవన్నీ, కొనుక్కున్నవన్నీ, తెచ్చిపెట్టుకున్నవన్నీ, ఆశలన్నీ కూడా వ్యర్థమైపోయినట్లుగా మనకి కనబడతా ఉంది. కానీ మనం చూసినటువంటి సంగతులు ఏంటంటే ఆయన దేవుడు ఈ సమస్యలో ఉన్నాడు అని చూసాం. మొదటిది, గాడ్ ఈజ్ ఇన్ ద ట్రబుల్. ఏదో బయట ఉండి అనుమతించినటువంటి వ్యక్తి కాదు. రెండవది, దేవుడు దీన్ని తన అనంతమైనటువంటి జ్ఞానం చొప్పున దీని ప్రణాళికను తయారు చేశాడు. హీ ప్లాన్డ్ ఇట్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ ప్లాన్, హీ అలౌడ్ ఇట్. ఆ తర్వాత ఆయనే దీన్ని జరిగించాడు. హీ డిడ్ ఇట్. ఎవరో సాతాను చేయడం కాదు, సంఘాలు మూసివేయబడ్డారు, లేక ఈ లోకాధికారులు ఏదో చేయడం కాదు, కానీ ఆయనే దీన్ని జరిగించాడు అనేటటువంటి సంగతి. తర్వాత ఆయనే దీన్ని ఆజ్ఞాపించాడు అనే సంగతి. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేయబడదాం సారి మనం కలుసుకున్నప్పుడు. సో అందుచేత మనం ఆయన దగ్గరికే వెళ్ళి, ఆ వాక్యం దగ్గరికే వెళ్ళి మనం ఏమి నేర్చుకోవాలో చూసుకుని, వాక్యము ద్వారా హెచ్చరించబడి, వాక్యము ద్వారా గుర్తు చేయబడి, వాక్యము ద్వారా గద్దించబడి, బుద్ధి చెప్పబడి మనం ముందుకు సాగిపోవడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఈ సాయంకాలం ఈ గృహకుడుకులో నేను ఎన్నుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం నుండి ఆఖరి వరకు చదువుతాను. బైబిల్ తీసుకుని కొంతమంది కూర్చుని ఉన్నారు. మీ బైబిల్ తెరిచి నాతో పాటు ఈ లేఖన భాగాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం. నేను చదివేటప్పుడు మీరు కూడా పైకి చదివినా పర్వాలేదు, లేక మనసులో చదివినా అది చూసి వెంబడించినప్పుడు దేవుని వాక్యము అది విత్తనం వంటిది. అది మన హృదయంలో నాటబడి ఫలించడానికి అవకాశం ఉంది. సో మీరు కూడా చదవండి, పెద్దగా చదవండి, పర్వాలేదు, ఎందుకంటే మార్చి చదవడానికి లేదు కాబట్టి. 23వ వచనం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 23 నుంచి ఆఖరి వరకు. చెవి యొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టున, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును,
దాని అంచుల మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు. బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఇలా ఇక్కడ మనం చూసినప్పుడు మనిషి పుట్టుకతోనే చాలా ఇంటెలిజెన్స్ కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తను నిర్మించినటువంటి మానవుని గురించి సెలవిస్తూ ఉన్నాడు. ఈ క్రమం అంతా ఈ తన ఆహారం కొరకు, జీవనోపాధి కొరకు, తను బ్రతకడానికి, జీవించడానికి, తను, తన కుటుంబం, తన పొరుగువారు సంతోషంగా ఉండడానికి ఆ వ్యవసాయాన్ని చేసేటటువంటి విధానం. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే ఈ వ్యవసాయకుడు ఏ కాలేజీలో చదవలేదు, ఏ స్కూల్లో చదవలేదు, ఇంగ్లీష్ మీడియంలో అంతకంటే చదవలేదు, యూనివర్సిటీకి వెళ్ళలేదు. ఎలా వచ్చింది జ్ఞానము అని అంటే పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటే 26వ వచనంలో వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. గాడ్ టాట్ హిమ్ ది సైకిల్. ఈ ఋతువులను బట్టి, ఈ సీజన్స్ని బట్టి, ఆయా వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలము, ఎప్పుడు మంచు, ఎప్పుడు ఏంటి అనేటటువంటి క్రమాన్ని దేవుడు మనుషులకు నేర్పించాడు. వీఆర్ బోర్న్ ఇంటెలిజెంట్. మనం పుట్టినప్పుడు మనకు కావలసినటువంటి జ్ఞానం అంతా కూడా మనం బ్రతకడానికి, సర్వైవ్ అవ్వడానికి, ఎదగడానికి, అపాయం వస్తే తప్పించుకోవడానికి, ఉపాయం కలిగి ఉండడానికి, ఇవన్నీ కూడా దేవుడు ఆ బుద్ధి కుశలతతో మనల్ని లోకంలో జన్మింపచేశాడు. మ్యాన్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్. ఒక ఆయన ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్ టు మేక్ హిమ్ యాజ్ ఎ ఫూల్ అవర్ పేరెంట్స్ పుట్ అస్ ఇన్ ఏ స్కూల్ అన్నాడు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి వేయగానే అక్కడంతా గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఆ గ్రేడ్, ఈ గ్రేడ్ అని ఒకరిని హెచ్చించి, ఒకరిని తగ్గించి, మనిషిని కృంగదీసి, తనలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా పూర్తిగా అది ధ్వంసం అయిపోయేలాగా చేసే పాఠశాల విధానం మనం ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్. ఏమంటే అందుచేతే ఇన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడు సృజించబడిన తర్వాత, కానీ పరిశుద్ధ గ్రంథంలో తెలియబడిన రీతిగా 6000 సంవత్సరాల నుంచి మనిషి సర్వైవ్ అయ్యాడు అని అంటే ఎన్నో వైరస్లు వచ్చినాయి, ఎంతో బ్యాక్టీరియా వచ్చింది, ఎన్నో ప్రమాదాలు, పాము కాటులు, క్రూర జంతువులు తినేయడం, రకరకాలైనటువంటి మృత్యువాత పడి మనుషులు ఇలా ఆ రీతిగా సర్వైవ్ అవుతూ వచ్చారు అని అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి, దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. గాడ్ టాట్ ఎవ్రీ చైల్డ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ టు ద వరల్డ్ ది సైకిల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏమండి, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. కొన్ని చూసి నేర్చుకుంటాడు మనిషి, ఏ స్కూల్కి, ఏ పాఠశాలకు వెళ్ళకముందే. కొన్ని స్వభావ సిద్ధముగా తనకు ఇవ్వబడినటువంటి ఆ బుద్ధి కుశలతను బట్టి తన జీవనోపాధి గడుపుతాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 29వ వచనంలో జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. తర్వాత దేవుడు మనకి మనస్సునిచ్చాడు. మనసు అని అంటే ఇట్ ఈస్ కాన్షియస్నెస్. ఓహో, ఇది మన ఇల్లు, ఈయన మన నాన్నగారు, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, మామయ్య, అత్తమ్మ, తాత, అమ్మమ్మ అనేటటువంటి ఆ కాన్షియస్నెస్ అనేటటువంటిది మనం చూస్తాం. చూడండి, పుట్టిన పిల్లలు తల్లి అమ్మ అనగానే గబగబా చెవులు అప్పగించి విని ఆ స్వరాన్ని గుర్తుపడతారు. మమ్మీ ఎలా ఉంటుందో తెలియదు, చూడలేదు ఇంకా, అయినా స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారు. సో అందుచేత దేవుడు ఆ గొప్ప ఇంటెలిజెన్స్, జ్ఞానాన్ని, బుద్ధిని దేవుడు ప్రతి బిడ్డకు స్వభావ సిద్ధంగా, ఆ కాన్షియస్నెస్,
తనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తను నివసించే కాలనీ ఏంటి, ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఈ అడ్రస్ ఏంటి, ఏ కాలనీ ఏంటి, ఎలా ఉంది, ఈ పరిస్థితి ఏంటి, ఏ దేశము, ఏ భాష నాది, ఏ జాతికి చెందిన వాడిని, ఏ కులానికి చెందిన వాడిని అనేటటువంటి కాన్షియస్నెస్ మనిషికి అదంతటదే దానంతటదే రావడం అనేటటువంటిది మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే 29వ వచనంలో, యెహోవా చేత దానిని నేర్చుకుందరు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యెహోవాను గురించిన జ్ఞానం మనకు దొరుకుతుంది, బుద్ధి మనకు దొరుకుతుంది. విజ్డమ్ అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనం బయట నేర్చుకునేది, డబ్బులు పెట్టి స్కూల్స్లోకి వెళ్ళి నేర్చుకునేది నాలెడ్జ్, మనకున్నటువంటి ఇంద్రియాల ద్వారా మనం నేర్చుకునేటటువంటి. సో అందుచేత ఇక్కడ ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హీ గివ్స్ us wisdom and then the capacity to think and make a decision. మనం ఆలోచన విధానం ఆ రీతిగా దేవుడు ఆ మేధాశక్తిని ప్రతి మానవునికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇలా కడుపులో ఉన్నప్పుడే 6 వారాలు అయిన తర్వాత పిండం నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇలాగా తలకి ఒక భాగం ఏర్పడి ఆ పిండము, ఆ తర్వాత అప్పర్ లిమ్స్ 2 చేతులు, లోయర్ లిమ్స్ ఈ పార్టిషన్స్గా విడబడినప్పుడు 6వ వారంలో మెదడు అనేటటువంటిది ప్రారంభమవుతుంది. మానవుని యొక్క మేధస్సు అనేటటువంటిది ప్రారంభమవుతుంది. తర్వాత ప్రతి కణములో కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఎవరు మనం, ఏ కులం మనది, ఎక్కడి నుంచి వచ్చాం, మన తండ్రి ఎవరు, మన ఊరేంటి, మన భాష ఏంటి, మనం జీవించే విధానం ఏంటి అనేటటువంటి ఈ ఆలోచన అంతా కూడా ఈ బుద్ధి కుశలత అనేటటువంటిది ఏమండి ఆయన అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, మనిషి మేధస్సులో ఉన్నటువంటి ఆలోచన. చూడండి, ఎయిర్పోర్ట్లో ఒక విమానం ఎక్కాలంటే స్కానర్లో నుంచి పంపిస్తారు. ఆ తర్వాత రకరకాలైనటువంటి విధానాల్లో మెటల్ డిటెక్టర్స్తో టెస్ట్ చేస్తారు. తర్వాత ఒంటరిగా అక్కడ ఉన్నటువంటి ఆ విజిలెన్స్ ఆఫీసర్స్ ఆ డార్క్ రూమ్లోకి తీసుకెళ్ళి అంతా టెస్ట్ చేసి అన్నీ చూస్తారు. ఎక్స్రే రూమ్ గుండా పంపిస్తారు, అన్నీ చేస్తారు. కానీ వీడి బుర్రలో ఏముంది అనేటటువంటి సంగతి వాళ్ళు ట్రేస్ చేయలేరు. వీడి బుర్రలో ఏముంది, ఎలాగైనా సరే విమానాన్ని పడగొడదాం అనేవాళ్ళు కూడా పంపించేస్తారు. ఈ డేట్లో కూడా డిటెక్ట్ అవ్వదు. సో అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి. ఇలా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. చాలా బుద్ధి కలిగి ప్రవర్తించేటటువంటి చిన్నపిల్లలు కూడా లేకపోలేదు. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఈరోజు మనం 3 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటంటే వితౌట్ పెయిన్ దేర్ ఈజ్ నో గ్రోత్. సో పెయిన్ ఈజ్ టర్న్డ్ ఇంటూ గ్రోత్. బాధ అనేటటువంటిది, శ్రమ అనేటటువంటిది మనం ఎదగడానికి, ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లడానికి దోహదం చేస్తుంది. దాన్ని మనం అనుమతించాలి. లెట్ పెయిన్ టర్న్ ఇంటూ గ్రోత్. మనకు వచ్చినటువంటి కష్టం, మనకు వచ్చినటువంటి లాక్డౌన్, మనకు వచ్చినటువంటి అర్థం కాని పరిస్థితి మనం ఆత్మలో ఎదిగి వర్ధిల్లడానికి మనం అనుమతించాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటే 23వ వచనంలో చెవియొగ్గి నా మాట ఆలకించి నేను పలుకున్నది వినుడి. 24వ వచనంలో దున్నువాడు విత్తుటకు నిత్యము ఫలము దున్నునా. కొన్ని విత్తనాలు చల్లాలి అంటే మొట్టమొదటి దున్నుతాడు. తను తీసుకున్న విత్తనాలను బట్టి, తను చల్లబోయే విత్తనాలను బట్టి ఏ నేలకు ఏ విత్తనం చల్లాలి, ఏ విత్తనం ఏ నెలలో చల్లాలి, ఏ విత్తనానికి ఎంత లోతుగా దున్నాలి, ఏ విత్తనానికి ఎంత నీరు కావాలి, ఏ మొక్కకు ఎంత నీరు కావాలి, ఎన్ని రోజులు కోతకు, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం. ఎక్కడో యూనివర్సిటీలోకి వెళ్ళి చదివినటువంటి జ్ఞానం కాదు. ఏదో అగ్రికల్చరల్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఏదో డిగ్రీ సంపాదించి పొలం చేసుకోరు ఎవరు. పుట్టినప్పటి నుంచి పొలం పనులు అలవాటు పడిపోయి ఇవన్నీ చేసుకుంటారు. అవన్నీ వాళ్ళకి తెలుసు. గోధుమలు చల్లితే ఎంత లోతు దున్నాలి, జీలకర్ర చల్లితే ఎంత లోతు దున్నాలి, ఎవరు చల్లితే ఎంత లోతు దున్నాలి, ఎంత డీప్గా ఎంత నీరు పెట్టాలి అనేటటువంటి చక్కగా చాళ్ళుగా పొలాన్ని చేసి, ఇలా పొలానికి కనుక నోరుంటే, ఆ నేలకు నోరుంటే ఏమండి, హేబేలుని కయ్యను చంపినప్పుడు నేల నుండి రక్తం మొరపెట్టిందండి. ఆ నేలలో నుంచి రక్తం దేవునికి మొరపెట్టింది. ఆ స్వరం పరలోకంలోకి వెళ్ళి సింహాసనాన్ని కదిలించింది.
ఇలారా ఆ నేలకు గనక నోరుంటే ఎందుకు నన్ను ఇలా దున్నుతున్నావు, ఎందుకు నన్ను ఇలా చాళ్ళుగా చేస్తున్నావు అని అడిగి ఉండేవారు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడినప్పుడు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉండడం మనం చూసాం. ఇక్కడ నోరు లేదు. ఆయన నోరు కలిగి ఉండి కూడా ఆయన పెదవి విప్పలేదు, మారు మాట పలకలేదు. కారణం ఏంటంటే అందుకోసమే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. ఇక్కడ ఈ నేల సదును చేసినప్పుడు, పెళ్ళలు బద్దలు కొట్టినప్పుడు, ఏమండి లోతుగా దున్నినప్పుడు నేల ఏం మాట్లాడలేదు. ఏమండి అది ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. అది సరి అయినటువంటి క్రమం కాదు. ఏమంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నేను అక్కడ వైద్య వృత్తిలో పనిచేసేటప్పుడు ఎక్కడ ఆ ఊళ్ళో నేను పనిచేసే ఆ గ్రామంలో నా దగ్గర 20,000 పాపులేషన్ ఉండేవారు. ఎక్కడ ఏ మూలన తేలుకుంటే డాక్టర్ గారు అని పరిగెత్తుకొచ్చేవారు. నా దగ్గర ఒక సిరంజిలో రెడీగా పెట్టి ఉండేది. ఏమిటండి హైడ్రోక్లోరైడ్ అని. అది ఒక చిన్న డ్రాప్ అంతే. ఒక చిన్న డ్రాప్ ఇలా సూది పెట్టి ఇలాగని సూది తీయకముందే తగ్గిపోయేది. అసలు నవ్వుకుంటా వెళ్ళిపోయేవారు. కొంతమంది వచ్చి అయ్యి బాబోయ్ డ్యాన్సులు వేసి గంతులేసి బాబోయ్ సూది చూసి సిరంజి చూసి నన్ను చూసి డ్యాన్సులు వేసేవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు. ఆ బాధ ఎక్కువ, ఈ బాధ ఎక్కువ. సో ఇది జస్ట్ ఒక సూదిలా గుచ్చినప్పుడు నీకున్న బాధ అది 24 hours ఉంటుంది. తేలు కుడితే పెద్ద తేళ్ళు పల్లెటూరులో ఉండి కొడతా ఉండేవి చాలామంది. సో అందుచేత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ దున్నినప్పుడు బాధ, పెళ్ళలు బద్దలు కొట్టినప్పుడు బాధ, నేలను సదును చేసినప్పుడు బాధ, కానీ అందులో నుంచి చక్కటి ఫలం అనేటటువంటి జీలకర్ర మొలవడు, నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర, గోధుమలు, ఎవలు జీవనోపాధి కోసం వరి పండడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం ఎదగాలి అని అంటే, మనలో ఫలితం రావాలి అని అంటే పెయిన్ ఈజ్ ఎ మస్ట్. బాధ అనేటటువంటి బాధలోనే మనిషి ఎదుగుతాడు. బాధలోనే మనిషి అనుభవం సంపాదించుకుంటాడు. వేదన గుండా వెళ్ళినటువంటి దినాలే సువర్ణాక్షరాలతో రాయబడతాయి. ఏమండి సంపన్నమైన స్థితిలో ఉన్నంత ఒక వ్యక్తిలో నుంచి వచ్చినంత మంచితనం, ఏమండి లేక తను బాధలో వేదనలో ఉన్నప్పుడు వచ్చినంత మంచితనం సంపన్న స్థితిలో రాదు. అన్నీ కలిగి ఉన్నప్పుడు రాదు అనే మాట. బాధ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళావో, నువ్వు అవన్నీ పోయిన తర్వాత మందిరానికి ఎన్నిసార్లు వెళ్ళావో మనం వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు, ఏమండి వేదన, బాధ అనేటటువంటిది మనం ఎదగడానికి సహాయం చేస్తుంది అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇవన్నీ కూడా దేవుడు మనకి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించి మనిషిని వ్యవసాయకుడిగా చేసి ఆ తర్వాత పంటలు పండించి, ఏమండి నారు నాటి ఫలములు అనుభవించి ఫలసాయం వల్ల బ్రతికి మేడలు మిద్దెలు కట్టుకోగలిగాడు. భూసారాన్ని బట్టి ఏమొచ్చినా భూమిలో నుంచి రావాలి. మనం ఏమి సంపాదించినా ఈ నేల నుంచి రావాల్సిందే. ఈ నేల నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ తీసుకుని మనం ఎన్ని వేషాలు వేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత సంపన్నులమైనా అనేటటువంటి మాట మనం మర్చిపోకూడదు. దేవుడు ఆశ్చర్యమైన ఆలోచన, అధిక బుద్ధి అనుగ్రహించేటటువంటి వాడు. సో ఆయనలో ఎదగడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇలా మనం ఆయన యందు నిలిచి ఉంటే మనం ఎదగడానికి అవకాశం ఉంది. ఏమండి మనం ఆయన యందు నిలిచి ఉంటే అంటు కడతారు. ఒక చెట్టు ఉంటుంది, దాని ఒక కొమ్మను తెగనరికి బయట నుంచి ఇంకొక కొమ్మను తీసుకొని వచ్చి దాన్ని యూ షేప్లో కట్ చేసి, దీన్ని వి షేప్లో కట్ చేసి అందులో పెట్టి అంటు కడతారు. అంటే దానికి ఒక బట్ట చుట్టి ఆ మట్టి పెట్టి దానికి నీళ్లు పోసి ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి రుచికరమైనటువంటి ఆహారం, ఇవన్నీ కూడా ఏ ప్రాసెస్ ఆఫ్ పెయిన్, బాధతో వేదనతో కూడినటువంటి. ఆ కొమ్మకు కనుక నోరుంటే ఎందుకు నన్ను ఇలా నరికావు, ఎందుకు విరగొట్టావు అని అంటుంది. పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటే, మన తండ్రి వ్యవసాయకుడు. ఏమండి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో మనం అంటు కట్టుబడి ఉన్నప్పుడు, ఏమండి యాజ్ లాంగ్ యాజ్ వి రిమైన్ ఇన్ హిమ్, యాజ్ హీ రిమైన్స్ ఇన్ ద ఫాదర్, ఆయన తండ్రితో ఉన్న రీతిగా, తండ్రి ఆయన ఏకమై ఉన్న రీతిగా మనం ఆయన వాక్యముతో ఏకమై ఉన్నప్పుడు మనలో ఎదుగుదల అనేటటువంటిది మనం చూస్తాం. మనల్ని ఎదిగేటటువంటి, మనకి బుద్ధి కుశలత దయచేసేటటువంటి దేవుడు. సో అందుచేత మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, మనం ప్రభువైన యేసుక్రీస్తుతో ఆయన వాక్యాన్ని మనల్ని ప్రూన్ చేసి
పనికిరాని కొమ్మల్ని తీసేసి మనం ఎదగడానికి మనం అనుమతించాలి. కారణం ఏంటంటే ఆయన మనతో పని చేసేటటువంటి విధానము అది ఆలోచనాకరమైనది, ఒక పూరితమైనటువంటిది. ఆ తర్వాత మనలో ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన రూపించినటువంటి ఈ శ్రమగా మనం తీసుకోవాల్సింది అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సో మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, శ్రమలో ఎప్పుడైతే ఆయన యందు మనం నమ్మకం ఉంచుతామో, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఆర్ ప్రోగ్రెస్. ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి అదొక మంచి అవకాశంగా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవదిగా మన వరీస్ని, మనకున్నటువంటి వరీస్, ప్రతి వాళ్ళకి వరీ ఉంది. ఏమవుతుంది? ఉద్యోగ విషయమైనటువంటి వరీ, ఆరోగ్య విషయమైనటువంటి ఆలోచన, ఏమండి, తర్వాత పిల్లల భవిష్యత్తు గురించినటువంటి చింత. ఈ చింత యావత్తు కూడా వీ షుడ్ టర్న్ ఇట్ ఇంటూ మెడిటేషన్. ఏమంటే బాధలో ఉన్నప్పుడు, సర్వసాధారణంగా బాధలో ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఇటీవల మా సంఘంలో ఒక ఆంటీ ఆపరేషన్ గుండా వెళ్ళింది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఆంటీ ఎలాగ మీరు ఫేస్ చేశారు? ఆ టేబుల్ మీద కూర్చున్నాడు అడిగితే ఆంటీ అందే, బాబు ఎట్లు మౌనముగా ఉంది ప్రభు అని పాట పాడుకున్నాను నేను. డాక్టర్ గారు ఆపరేట్ చేస్తా ఉంటే ఆ కాలుకి నాకు మధ్యలో ఒక స్క్రీన్ వేశారు. నేనేమో ఆ పాట పాడుకుని, దేవాని తలంపులు అమూల్యమైనవి నిత్యం అనే పాట పాడుకుని నేను ధైర్యంగా ఫేస్ చేయగలిగాను బాబు అంది. నేను కూడా అంతే. ఒకసారి నన్ను అక్కడ జర్మనీ దేశంలో సిటీ స్కాన్ చేయడానికి, ఎంఆర్ఐ చేయడానికి తీసుకెళ్ళారు. ఏదో స్టమక్లో కిడ్నీ దగ్గర ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అంటే భయం వేసింది. ఒకవేళ క్యాన్సర్ ఏమో అని సస్పెక్ట్ చేశారు, చెప్పేశాడు కూడా డాక్టర్. ఒకవేళ అయితే క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేక ఏదన్నా కంజెనిటల్గా వచ్చినటువంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఈ మూడాట్లో ఏదో కన్ఫర్మ్ చేసి చెప్తాం మీకు అని తీసుకుని వెళ్ళి చాలా డబ్బు కట్టి అక్కడ ఆయన నన్ను ఎంఆర్ఐలోకి వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ సెట్ చేశారు. జర్మన్ లాంగ్వేజ్లో వస్తుంది, అందులో పలికేటటువంటి ఎప్పుడు ఊపిరి తీసుకోవాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు ఇవన్నీ ఇంజక్షన్ వెళ్తుంది, ఇవన్నీ కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో సెట్ చేసి పెట్టి నన్ను ఒక్కడే పెట్టి తలుపులేసి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు 23వ కీర్తన ధ్యానం చేసుకున్నాను. నేను నోవాదర్లో చాలాసేపు ఉన్నాను. ఆ బయట ఎక్కడో కంట్రోల్ రూమ్లో ఒక ఆయన ఉండి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. చాలాసేపు ఉంచాడు, దగ్గర 20 minutes. ఈ 23rd సామ్ అప్పుడు నేను ధ్యానం చేసుకున్నాను. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. నాకు కీర్తన వచ్చు కాబట్టి అదంతా చదివి దాన్ని ధ్యానం చేసుకుని ఎంతో ధైర్యం పొందుకుని బయటకు వచ్చాను. ఆ తర్వాత ఏమీ సమస్య లేదు, బాగానే ఉంది, ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, యూ కెన్ సర్వైవ్ విత్ దట్ అనేటటువంటి చెప్పడం జరిగింది. పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ సమస్య అయినా మనం సారి ఆలోచించినప్పుడు, ఎప్పుడైతే ఎంఆర్ఐకి తీసుకెళ్తాను రేపని అన్నాడు, నాకు ఆ ముందు రోజు రాత్రి నిద్రపట్టలేదు, దాని గురించే ఆలోచించాను. ఎనీ ప్రాబ్లం వీ థింక్ అగైన్ అండ్ అగైన్ ఇట్ బికమ్స్ వరీ. ఏమండి పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్ అబౌట్ ఎ వరీ, మీకున్న సమస్యను సారి మీరు ఆలోచిస్తే యు ఆర్ ఎలిజిబుల్ టు టర్న్ ఇట్ ఇంటూ మెడిటేషన్. ధ్యానం కూడా అంతే. మెడిటేషన్ అంటే ఒకసారి చదువుతావు నువ్వు, 23వ కీర్తన ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్లో చదివావు, దాన్ని సారి జ్ఞాపకం చేసుకోవడం, సారి దాని గురించి ఆలోచించడం ఈజ్ మెడిటేషన్. సో అవర్ వరీ కెన్ బి టర్న్ ఇంటూ మెడిటేషన్. మనం సారి ఒక వచనాన్ని తలంచుకుని దానివల్ల ఆదరణ పొందినట్లయితే, వెన్ యూ థింక్ ఆఫ్ ద వర్డ్ ఓవర్ అండ్ ఓవర్, దట్ ఈస్ మెడిటేషన్. యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ మెడిటేటర్. కొంతమంది ప్రొఫెషనల్ వరియర్స్ ఉంటారు. ప్రొఫెషనల్గా ఎంతో బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు కదండి, చింతించేటటువంటి వాళ్ళు ఉంటారు, ప్రతి చిన్నదానికి చింతించే వాళ్ళు ఉంటారు. అండ్ రిమెంబర్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మెడిటేషన్. సారి ఆలోచించడమే ఒకే విషయాన్ని గురించి ధ్యానము అనేటటువంటి మాట మనం చూస్తాం. సో మనకున్నటువంటి చింతను మనం ధ్యానముగా మరల్చుకోవడానికి ఒక అవకాశము అనేటటువంటిది. దేవుని వాక్యం మీద ఒక ఆయన ఏమంటాడంటే, ద మోర్ యూ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్, ది లెస్ యూ నీడ్ టు వరీ అంటాడు. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని వాక్యం ధ్యానం చేస్తే సారి అంత తక్కువ ఈ లోకంలో నువ్వు చింతిస్తావు అనేటటువంటి మాట తను అనుభవించి
చెప్పడం మనం చూస్తాం. సో అందుచేత ఇట్ ఈస్ టర్నింగ్ పెయిన్ ఇంటూ గ్రోత్ మొదటిది. రెండవది, ఇట్ ఈస్ టర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇంటూ మెడిటేషన్, ది వరీ ఇంటూ మెడిటేషన్. మన చింతను ధ్యానంలోనికి మార్చుకోవడానికి దేవుడు అనుమతించినటువంటి సమస్య అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా ఏంటంటే అవర్ ఇంటర్సెషన్, మనం చేసేటటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఈ లాక్డౌన్ టైంలో మనం చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థన, అవర్ ఇంటర్సెషన్ విల్ టర్న్ ఇంటూ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు కలుగ చేసుకోవడానికి మన విజ్ఞాపన ప్రార్థన దోహదం చేస్తాయి. అంటే మనం చేస్తేనే కానీ ఆయన చేయడా కాదు. పోయినసారి మనం ధ్యానం చేసాం. ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్న అనంతమైనటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన జవాబిచ్చే దేవుడు. మనం ప్రార్థించిన దాన్ని బట్టి కాదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అందుచేత మన విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఇంటర్వీన్ అవ్వడానికి ఏమండి, దేవుడు చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా మానేయడానికి మన ప్రార్థన, మన పశ్చాత్తాపం మనం సరిచేసుకోవడం ఉపయోగపడుతుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడండి. ఎరగడ్డు కాదులేండి. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక ఆవిడ వాళ్ళ భర్త పిలిచి, అయ్యా నా భార్యకి ఇలా ఉందండి, మీరు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంది, మీరు రండి అని అంటే ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత 2-3 వచ్చి ప్రార్థన చేయించుకున్నారంటే ఈ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం చూసి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయ్యో ఎవరన్నా ఇక్కడికి క్రమంగా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండేలో, చాలామంది ప్రార్థన చేసుకుని ప్రభువుని అంగీకరిస్తారు అని, సరే నేనే వస్తాను, ఎవరినన్నా చూసి తర్వాత పంపిద్దాం, ప్రస్తుతానికి నేనే వస్తాను అని ఒకరోజు ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 5 to 6 ఫ్రీ ప్రేయర్ అని ఒక వార్డులో ఒక చిన్న కాగితం మీద రాసి అక్కడ ఆ నర్సులు కూర్చుని దగ్గర అంటించాడంట. అఫ్కోర్స్ మన దేశంలో అలా చేయడానికి లేదా స్వాతంత్ర్యం, పాశ్చాత్య దేశాల గురించి మాట్లాడుతున్నాను. ఫ్రీ ప్రేయర్, ఉచితమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే అన్నిటికీ పే చేయాలి. సూది మంది ఇస్తే పే చేయాలి, ప్రిస్క్రిప్షన్ ఇస్తే డబ్బులు పెట్టి కొనుక్కుని తెచ్చుకోవాలి, ఓ టెస్ట్ రాస్తే డబ్బులు కట్టి చేయించుకు రావాలి. ఉచితం ఏమీ లేదు హాస్పిటల్లో. అక్కడ ఫ్రీ ప్రేయర్ అనే ఒక చిన్న నోట్ రాసి పెట్టాడండి, బిట్వీన్ 4 and 5 ఆన్ ఎవ్రీ ఫ్రైడే. ఆ తర్వాత ఒక ఫ్రైడే అది రాసి పెట్టిన తర్వాత ఫ్రైడే ఆయన వెళ్ళేసరికి ఓ 15 మంది అక్కడ నిలబడి ఉన్నారంట ప్రార్థన చేయించుకున్నారు. 15 మంది ఆ వార్డులో ఆ బోర్డు దగ్గర నిలబడి ఉన్నారంట. ఆశ్చర్యపోయాడు. అందరికీ ఓపికగా ప్రార్థన చేసి రావడం అనేటటువంటి పరిశుద్ధులైన పౌలు ఎఫెసీ సంఘానికి మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని ఎక్స్ప్లెయిన్ చేసి 6వ అధ్యాయంలో ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము ఇక్కడ దేవుడిచ్చు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అని 10వ వచనం చెప్పుకుంటా వచ్చి ముగింపు ఏం చేస్తాడంటే వరుసగా అన్నీ చెప్పుకుంటా వచ్చి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ఎక్కడెక్కడ ఏం ధరించాలి, ఎవరితో పోరాడుతున్నాం, ఎవరు మన శత్రువు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చి 18వ వచనంలో ఏమంటాడంటే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి అని అంటాడు. ఇలా ప్రతి విశ్వాస గురించి ప్రతి సమయమందు ప్రతి విధమైనటువంటి ప్రార్థన, ఇది అడగొచ్చా లేదా అనుమానం లేదు, చేయండి అంతే. దేవుడు తన జ్ఞానాన్ని బట్టి, తన అమితమైనటువంటి జ్ఞానాన్ని బట్టి, తన విధానాన్ని బట్టి, తన సమయంలో తన పద్ధతిలో జవాబు అనుగ్రహిస్తాడు. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అని అంటాడు. ప్రతి సమయం అందు, ప్రార్థనకు ఒక సమయం లేదు, ప్రతి సమయం అందు. ఒకవేళ అవకాశం ఉంటే పొద్దున్నే మేము 6 గంటలకి మేము 3-4 ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఉదయం మానక ప్రార్థన చేస్తాం. అవకాశం ఉంటే వాళ్ళతో కలిసి ఈ సామూహిక ప్రార్థనలో, అంటే ప్రస్తుతం ఎక్కువ మంది 5 కంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం లేదు, కానీ ప్రార్థనలో కానీ ప్రతి సమయమందును ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా, మనం ఎక్కడ నిలబడినా మనం ప్రార్థనాపూర్వకంగా, మెలకు వస్తే రాత్రులు నిద్ర పట్టక ప్రార్థనాపూర్వకంగా ఈ రీతిగా ఎఫెసీ సంఘానికి ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి, సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయాలి. మీ జ్ఞాపకం ఉన్నటువంటి విశ్వాసులందరి గురించి మనం ప్రార్థన చేయడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఒక ఆయన ఏమంటాడంటే ప్రేయర్ ఈజ్ అన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అంటాడు. సో ఇంటీరియర్ డెకరేషన్ అని ఉంటుంది. ఇల్లు కట్టేయడం 6 నెలల్లో పూర్తి చేస్తారు,
బ్రతికినంతకాలం ఇంటీరియర్ చేసుకుంటానే ఉంటాం. మనం ఆ మార్పు చేస్తాం, ఈ మార్పు చేస్తాం, కబోర్డ్స్ చేసుకుంటాం, ఇంకేదో అది చేసుకుంటాం, ఇది రకరకాలైనటువంటి ఇంటీరియర్ చేస్తాం. సో ప్రేయర్ అనేటటువంటిది ఏమండి, ప్రేయర్ ఈజ్ అన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అని అంటాడు ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనేటటువంటి భక్తుడు. ఇట్ ఈస్ అన్ ఇంటీరియర్ మినిస్ట్రీ. నువ్వు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని చేసేటటువంటి పరిచర్య. ఏమండి, మనం లోపలికి వెళ్ళి క్వారంటైన్ అయిపోయి ఒక గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని తాళాలు వేసుకుని చేసేటటువంటిది ప్రార్థనా పరిచర్య. ఏ హిడెన్ మినిస్ట్రీ వితౌట్ ఏ స్నేర్ ఆఫ్ ప్రైడ్ అంటాడు ఆయన. గర్వానికి తావులేనటువంటి పరిచర్య. మరి ఏ పరిచర్య చేసినా నీకు షేక్ హ్యాండ్ ఇస్తారు, చప్పట్లు కొడతారు, కేకలేస్తారు. మా సంఘంలో సండే స్కూల్ పిల్లలు ఒక చిన్న వచ్చిన కరెక్ట్ చెప్పినా తప్పు చెప్పినా అందరూ చప్పట్లు కొడతారు. సంఘం అంతా పబ్లిక్గా చేసేటటువంటి మినిస్ట్రీ అంతా ఏమండి, ఇట్ రిసీవ్స్ అప్లాస్. అందరూ కూడా ఎంతో సంతోషించేస్తారు. గర్వపడడానికి అవకాశం ఉంది, గుర్తించబడడానికి అవకాశం ఉంది. అబ్బో ఎంత బాగా పాట పాడిందండి, ఎంత బాగా పాట పాడాడు, ఎంత చక్కటి వాక్యం చెప్పాడని గుర్తించబడి మనం గర్వించడానికి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంటీరియర్ మినిస్ట్రీలో ఏమండి తలుపులు వేసుకుని అంతరంగంలో చేసేటటువంటి ప్రార్థనలో ప్రభువుకి మహిమ వస్తుంది. ప్రార్థన చేసేటటువంటి వ్యక్తికి ఏమాత్రం ఏ పేరు రాదు, ఏ గుర్తింపు రాదు, ఎవరు గుర్తించరు వాళ్ళని. రహస్యమందు చేసేటటువంటి ప్రార్థన. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి మొరపెట్టుము అని అంటాడు. ఇట్ ఈస్ అన్ ఇంటీరియర్ మినిస్ట్రీ. ఏమండి, మనం ఏ హిడెన్ మినిస్ట్రీ, బయటికి బహిర్గతమయ్యేటటువంటిది కాదు. నువ్వు ఇంకా దీనుడి అయిపోయి వెళ్తావు నువ్వు అక్కడికి. ఏమంటే ఓ ప్రసంగం చేయడానికి వెళ్తే నువ్వు హెచ్చించబడతావు, ఓ పాట పాడడానికి వెళ్తే హెచ్చించబడతావు, ఒక వాయిద్యాన్ని వాయిస్తే నువ్వు హెచ్చించబడతావు, నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ప్రార్థన చేస్తే నువ్వు దీనుడు అయిపోతావు. ప్రభా, నేను నరమాత్రుని, ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు, భవిష్యత్తు తెలియదు నాకు. ప్రభా, ఎంతకాలం ఈ రీతిగా పరిస్థితి కొనసాగుతుందో తెలియదు, అయినా సమస్తం ఎరిగినటువంటి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా అని ప్రతి సమయమందును ప్రతి విషయమైన ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో చేయాలి. మనం పూర్ణమైన పట్టుదలతో చేసి మెలకువగా ఉండాలి. సో అందుచేత ఈ దినాన్ని మనం నేర్చుకున్నటువంటి సంగతులు ఏంటంటే, మొదటిది, లెట్ అవర్ పెయిన్ టర్న్ ఇంటూ గ్రోత్. ఈ మనం బాధ గుండా వేదన గుండా మనం వెళ్ళేటప్పుడు ఈ వేదన ఈ బాధ మనం ఆత్మలో ఎదిగి వర్ధిల్లడానికి మనం అనుమతించాలి. రెండవదిగా, టర్న్ అవర్ వరీ ఇంటూ మెడిటేషన్. మనకున్నటువంటి చింతను ధ్యానముగా దాన్ని మారుతాం. నువ్వు చింతించేవాడు అయితే ధ్యానం చేసేటటువంటి వ్యక్తిగా కూడా ఉంటావు. నువ్వు ఎంత ఎక్కువగా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే అదే సమయంలో ఎంత ఎక్కువగా నువ్వు ఒక వచనాన్ని గురించి, ఒక లేఖన భాగాన్ని గురించి ఆలోచించినప్పుడు నీవు ధ్యానం చేసుకునేటటువంటి వ్యక్తిగా ఉంటావు. యూ విల్ బి ఎ మెడిటేటర్. సో అందుచేత లెట్ అవర్ వరీ టర్న్ ఇంటూ మెడిటేషన్. మనకున్నటువంటి చింత దేవుని యొక్క వాక్యం మీద ధ్యాస ఉంచేదిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. తర్వాత అవర్ ఇంటర్సెషన్, లెట్ అవర్ ఇంటర్సెషన్ బి టర్న్ ఇంటూ గాడ్స్ ఇంటర్వెన్షన్. మనం ఎప్పుడైతే రహస్యంలోకి వెళ్ళి ఇంటీరియర్ మినిస్ట్రీలో, హిడెన్ మినిస్ట్రీలో గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేసాం, మన కుటుంబంగా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసినప్పుడు రహస్యమందుండి చూచి నీ తండ్రి నీకు సమాధానం ఇస్తాడు అనేటటువంటి మాట. సో దేవుడు కలుగ చేసుకొని ఈ పరిస్థితి నుంచి మనం బయటకు తీసుకుని వస్తాడు. మళ్ళీ ఆయా గృహాలకు వెళ్ళి కొన్ని ఆంక్షలు ఒకవేళ విధించబడిన ఆయా గృహాలకు వెళ్ళి మళ్ళీ మనం ప్రభు సన్నిధిలో గడపడానికి ఆ సంతోషకరమైన సమయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘానికి అనుగ్రహించుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ ప్రభా, మరొక బుధవారం మరొక గృహాన్ని మేము దర్శించలేకపోయినా ఆయన అనేక గృహాల్లోనికి నీ లేఖనం ద్వారా ప్రవేశించగలిగిన ఆయన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. యెషయా ప్రవక్త ద్వారా నీవు నాయన తండ్రి ఆ నేల పడేటటువంటి బాధ, అందులో నుంచి ఫలము రాకమునకు ఆయన దున్నబడి పగులగొట్టబడి పిల్లలు పగులగొట్టబడి చీల్చబడి మెత్తన చేయబడి చదును చేయబడి ప్రభా అనేకమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి మీరు వాడుకున్నట్లుగా నాయన తండ్రి మీరు సూచించారు. ఈ జ్ఞానం అంతా మనిషికి నీవు ఇచ్చావు ప్రభా. కానీ మాకున్న జ్ఞానాన్ని మేము దుర్వినియోగం చేసుకుని, మాకున్నటువంటి బుద్ధి కుశలతను మేము దుర్వినియోగం చేసి నీవు అనుగ్రహించిన నేలను పాడు చేసిన వాళ్ళం తండ్రి. నేల ముండ తుప్పలు గచ్చపదులు మొలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ నీ కృప మమ్మల్ని విడిచిపోలేదు ప్రభా. మానవుల్ని మీరు పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు.
నాయన మీకు స్తోత్రాలు వందనాలు. నాయన ఈ బాధ, ఈ వేదన మేము ఆత్మలో ఎదిగి వర్తిల్లడానికి సహాయపడేలాగా చేయండి ప్రభా. నాయన మాకు అనేకమైనటువంటి చింతలు ఉన్నాయి. ఉద్యోగ విషయమై, పిల్లల విషయమై, భవిష్యత్తు విషయమై, నాయన ఎకానమీ విషయమై, నాయన ఆరోగ్య విషయమై భయం ఉంది ప్రభా. ఎప్పుడు ఎవరికి ఇన్ఫెక్షన్ వస్తుందో తెలియదు. అలాంటి దినాల్లో ఉన్నాం ప్రభా. చాలా వేగంగా త్వరితంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఆయన మా చింత నాయన మేము ధ్యానముగా మార్చుకోవడానికి, నీ లేఖనాల మీద మేము నాయన మనసు పెట్టడానికి, సారి ఆలోచించడానికి మీ కృప సమృద్ధిగా అనుగ్రహించమని కోరుతున్నాను ప్రభా. నాయన తండ్రి మీకు స్తోత్రాలు ఉన్నారు ప్రభా. అదే సమయంలో తండ్రి నాయన ప్రభా, నాయన మేము రహస్యముగా చేసేటటువంటి ప్రార్థన, నాయన ఎక్కడో గదిలోకి వెళ్ళి మూలకు వెళ్ళి ఎవరికి కనపడకుండా గుర్తించబడకుండా చేసే ప్రార్థన నువ్వు ఇంటర్వ్యూని అవ్వడానికి, మరలా తిరిగి మాకు అవకాశం కల్పించడానికి, మందిరంలోకి రావడానికి, ఆయా గృహాలు దర్శించడానికి మీరు అవకాశం కలిగించండి ప్రభా. నిన్ను చూడాలని, మందిరంలో సమూహంగా నిన్ను ఆరాధించాలని ప్రభా, నీ బలను ఆశ్రయించాలని ఆశపడి కనిపెట్టుకున్న వాళ్ళ తండ్రి మీరు కనికరించి, మీరు కరుణ చేసుకొని తగినటువంటి సమయాన్ని మీరు అనుగ్రహిస్తారని కోరుతూ మీ మీద ఆశ పెట్టుకొని, మీ వాక్యం మీద నమ్ముకొని, మీ వాగ్దానాలు నమ్ముకొని నాయన తండ్రి మీ కొరకు ఎదురు చూస్తూ, మీ కుమారుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, అలాగే చెదిరి ఉన్న స్థానిక సంఘానికి, సర్వలోకంలో శ్రమల గుండా వెళుతున్న సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. అందరికీ